మనం ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది వెరీ వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా ఫీల్డ్స్లో అయితే యూస్ చేస్తారు కాబట్టి అప్లికేషన్స్ అయితే హ్యూజ్ అమౌంట్లో ఉంటాయన్నమాట. ఇది వర్సటైల్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. వర్సటైల్ అంటే ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. చాలా ఫీల్డ్స్లో అయితే యూజ్ అవుద్ది, రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్లో యూస్ చేసుకోవచ్చు. తర్వాత డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్లో యూస్ చేసుకోవచ్చు. మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐలో మనకి యూజ్ అవుతుందన్నమాట. డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ అంటే మనం ఇంతకుముందు ఉన్న డేటా ఒకవేళ ఏదైనా షాపింగ్ మాల్ ఉంటే లాస్ట్ ఇయర్లో ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈ ఇయర్లో సేల్ ఎంత అయింది, నెక్స్ట్ ఇయర్లో సేల్ ఎంత అవ్వచ్చు ఎస్టిమేషన్ వేయచ్చు అనమాట. మెషిన్ లెర్నింగ్, ఏ చాట్ బోట్, ఇమేజ్ రికగ్నైజేషను, కొన్ని నెట్ఫ్లిక్స్లో, యూట్యూబ్లో మనకి వీడియోస్ రికమెండ్ చేస్తుంది కదా, అలాగా మనం ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ అనమాట. ఆటోమేటిక్గా ఈమెయిల్ సెండ్ చేయడం, మెసేజెస్, ఇలాంటి ఆటోమేటిక్ థింగ్స్ అయితే సెట్ చేస్తుంది అనమాట. తర్వాత గేమ్ డెవలప్మెంట్, డెస్క్టాప్ అప్లికేషన్స్ లైక్ క్యాలిక్యులేటర్, నోట్ ప్యాడ్, ఇలాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే మన డేటాని సెక్యూర్ ఉంచడానికి, ఎవరన్నా మనల్ని హ్యాక్ చేస్తే మనం తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఐఓటీ. అంటే ఇంటర్నెట్ యూస్ చేసుకొని కొన్ని ఫిజికల్ హార్డ్వేర్ థింగ్స్ అయితే ఉంటాయి కదా, అవి మనం యూస్ చేసుకోవచ్చు. అంటే స్మార్ట్ టీవీస్, ఏసీలు. అంటే ఏసీ అనమాట డిగ్రీ క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా సెల్సియస్ ఇంక్రీజ్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగ మనం ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా ఉందనుకోండి, సాంగ్స్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది. ఇలా అలెక్సాని యూస్ చేసుకోవచ్చు. చాలా హార్డ్వేర్ థింగ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత సైంటిఫిక్ కంప్యూటింగ్, ఇలా సిమ్యులేషన్, కాంప్లెక్స్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలాగ రీసెర్చ్ ఎగ్జాంపుల్స్ ఇలాగ ఏదైనా కనిపెడతారు అనమాట, ఫార్ములా సాల్వ్ చేయటం. అలాగా క్లౌడ్ అండ్ డెవాప్స్, బ్లాక్ చైన్, బిట్ కాయిన్, ఇలాంటివి అనమాట. తర్వాత ఏపీఐస్, మైక్రో సర్వీస్లో యూజ్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు క్లౌడ్ అండ్ డెవాప్స్ అంటే మనం మన డేటాని ఆన్లైన్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. క్లౌడ్లో మన ఫోన్లో కాకుండా ఆన్లైన్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ డెవాప్స్ అంటే ఒక టీం ఎక్కడుండైనా ఒక అప్లికేషన్ని చాలా టీం మెంబర్స్ ఎక్కడుంటైనా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. బ్లాక్ చైన్ అంటే క్రిప్టో కరెన్సీ. అంటే బ్లాక్స్లో మనకి లింక్స్ లాగా, చైన్ లాగా అయితే డేటాని అయితే స్టోర్ చేసుకుంటుంది బ్లాక్ చైన్ అనేది. ఇంకా క్రిప్టో అంటే కరెన్సీ అనమాట, క్రిప్టో కరెన్సీ. ఇది ఆన్లైన్ కరెన్సీ లాగా అనమాట. మనం ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో మనం మనీని అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇది ఏపీఎస్ అండ్ మైక్రో సర్వీస్. ఇవి పైథాన్ యొక్క అప్లికేషన్స్ అయితే.